డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు జేఈ సెషన్ 1 రాసినటువంటి స్టూడెంట్ టు పేరెంట్స్ కోసం వీడియో చేస్తున్నాను. అలాగే సెకండ్ సెషన్ రాయవలసిన వాళ్ళకు కూడా ఇది ఒక మోడల్గా మోటివేషన్గా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఏవైతే 5 రోజులు జరిగినటువంటి ఫస్ట్ సెషను 10 షిఫ్ట్లుగా జరిగింది. 10 షిఫ్ట్లలో వచ్చినటువంటి స్కోర్లు ఎంత, వాటికి వచ్చిన పర్సంటేజ్ ఎంత అన్నది మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. మీరు ముఖ్యంగా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఎవ్రీ ఎఫర్ట్ కౌంట్స్, డ్రీమ్ బిగ్, వర్క్ హార్డ్, స్టే ఫోకస్. ఎవరైతే బిగ్ డ్రీమ్స్ ఉంటాయో, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే ఫోకస్డ్గా వర్క్ చేస్తారో వాళ్ళకు వచ్చిన రిజల్టే ఈ 99.9% అవ్వచ్చు, 99.5% అవ్వచ్చు, లేదా 99.2% అవ్వచ్చు. ఎవరైతే హార్డ్ వర్క్ చేశారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ సెషన్లో మంచి పర్సంటేజ్ అయితే రావడం జరిగింది. పేపర్లు అన్నీ కూడా మనకు తెలుసు, అన్ని పేపర్లు కూడా డిఫికల్టీగా ఉన్నాయి. అంటే చాలా డిఫికల్టీగా ఉన్న పేపర్ అయితే 28 మార్నింగ్ షిఫ్ట్, అలాగే 28 ఈవినింగ్ షిఫ్ట్. మిగతా అన్నీ కూడా ఈజీగా ఏమీ లేవు, అన్నీ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే డిఫికల్టీగా ఉన్నాయి. అలా ఉన్నాయి కాబట్టే 99% ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరికీ కూడా బిలో 200 లోపలనే వచ్చింది. మనం ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తే గమనించవచ్చు, 99.9%కి 99.2%కి మధ్యన వేరియన్స్ ఎంత ఉందో చూడండి. 99.2% కూడా ఏ సెషన్లో అయినా 200 ఉందా? ఒక 24th ఒక్క ఈవినింగ్ సెషన్లో ఒక్కటే 200 టచ్ అయింది స్కోరు. 207 స్కోర్ వచ్చింది 99.2% రావడానికి. అది కూడా 99% రావడానికి ఓన్లీ 200. 24th ఈవినింగ్ సెషన్ కూడా అంటే 200 అబవ్ స్కోర్ ఎవరైతే సాధించారో వాళ్ళందరికీ కూడా 99.2, 99.3 అంటే మీకు తెలుసు కదా, ఇంకా 7 డిజిట్స్ ఉంటాయి. మరి వీళ్ళందరికీ కూడా ఈ పర్సంటేజ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా Tier 1 కాలేజీల్లో మంచి బ్రాంచ్లు వస్తాయి. వీళ్ళు చూసుకోవాల్సిన అవసరం లేదు, మంచి బ్రాంచ్లు వస్తాయి, మంచి కాలేజీల్లో వస్తాయి. కాబట్టి ఈ యొక్క ఫస్ట్ సెషన్లో రాసినటువంటి ఈ బ్రాంచ్ ఈ యొక్క స్కోర్కి ఈ పర్సంటేజ్ తెచ్చుకున్న వాళ్ళు జేఈ అడ్వాన్స్కి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే 99.9%కి 22nd చూడండి, మార్నింగ్ సెషన్ 224 మార్క్స్కి 99.2% వచ్చింది. ఈవినింగ్ 243. అంటే షిఫ్ట్లు ప్రతి షిఫ్ట్ చూసుకుంటే అన్ని 224, 236, 230 ఇవే ఉన్నాయి 99.9%. ఎక్సెప్ట్ 28 ఒకటే 214. 214కి ఒక 28 మార్నింగ్ షిఫ్ట్ తప్ప అన్ని 230, 225 అబోవ్, 230 బిలో. ఒక్క 23rd ఈవినింగ్ ఒకటే 253 వచ్చింది హైయెస్ట్ స్కోర్. కాబట్టి పేపర్లన్నీ కూడా చాలా టఫ్గా ఉన్నాయి, ఏదో 1-2 పేపర్లు తప్పించి. మరి మంచి స్కోర్లకి మరీ 280, 260 అవసరం లేకుండా 220, 230 కూడా 99.9% రావడం ఈసారి జరిగింది. అలాగే 99.8% చూడండి, 205 22nd నాడు. మరి 24th నాడు మరలా మనం చూసుకుంటే 225. 28th నాడు చూడండి 195కే 28th మార్నింగ్ నాడు 99.8% వచ్చిందండి. 99.8% అంటే ఐఐటి తిరుచి, ఐఐటి కాలికట్టు ఇలాంటి మంచి ఎన్ఐటీలో సీట్లు వచ్చేస్తాయి వీళ్ళకి. మరి మనం చివరి వరకు కూడా చూసుకుంటే 99.2% రావడానికి కూడా మీరు 22nd నాడు 160 మార్క్స్కి వచ్చేసింది. ఇంకా 28th నాడు అయితే 155 స్కోర్కే 99.2% వచ్చేసింది. మీరు ఈ యొక్క స్లైడ్ని మీరు గమనిస్తే ఎంత స్కోర్కి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏ పేపర్ టఫ్గా ఉంది, ఏ పేపర్ ఈజీ, ఏ పేపర్ మోడరేట్గా ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ స్లైడ్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, నెక్స్ట్ సెషన్కి ఇదొక దిక్చూచి, ఒక పాత్. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నెక్స్ట్ సెషన్కి బాగా ప్రిపేర్ అవుతారనుకుంటున్నాను. ఏదైతే ఈసారి వచ్చినటువంటి ఆ మార్క్స్కి ఆ పర్సెంటేజ్ మీరు చూసుకోవచ్చు. దాని ప్రకారంగా మీకు వచ్చిన పెర్ఫార్మెన్స్ కూడా ఎంతో మీకు తెలుస్తూ ఉంటుంది. దీని ప్రకారంగా మీరు సెషన్ 2కి ఒక పక్క సీరియస్గా చూసుకుంటూ జేఈ అడ్వాన్స్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టండి. ఈ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి ఐఐటీలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి చాలామంది లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీరు జేఈ అడ్వాన్స్ సెకండ్ సెషన్ జేఈ అడ్వాన్స్ అయ్యి మీరు మంచి ఎన్ఐటీల్లో మంచి ఐఐటీల్లో చేరే వరకు కూడా నేను మీకు సపోర్ట్ ఇస్తూనే ఉంటాను. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.